అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ నెల 13న మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాలల నేతలు పిలుపునిచ్చారు. రావులపాలెంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మాలలంతా ఐక్యమత్యంతో ఉండాలని సూచించారు. ఈ సమ్మేళనానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది హాజరవుతారని నేతలు అంచనా వేశారు. 13వ తారీఖు అమలాపురంలో జరగనున్న మాలల సమారాధన, మాలల ఐక్యతను చాటి చెప్పే విధంగా లక్షలాది మంది మాలలతో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల మాల సోదరులందరూ కూడా రావులపాలెం ఇందిరా కాలనీ కమ్యూనిటీ హాల్ నందు సమావేశం జరగడం జరిగింది. డిసెంబర్ 13వ తారీఖున అమలాపురం లక్షలాదిగా మాల సోదరులందరూ తరలి వెళ్ళడానికి ఏ విధంగా గ్రామాల్లో సమావేశం చేయాలనే దాని మీద ఇక్కడ సమాలోచనలు పెద్దలందరూ మరి పలు సూచనలు చేశారు. అన్నిటినీ పరిగణలోకి తీసుకుని మాలల యొక్క ఐక్యతే ప్రధాన ఉద్దేశంగా మాలల యొక్క ఐక్యతను చాటి చెప్పే విధంగా అమలాపురంలో డిసెంబర్ 13న జరిగే ఈ మాలల యొక్క ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలనేసి మాల సోదరులందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 13వ తారీఖు జరిగే మాలల సమారాధనకి మేమందరం సమాయత్తమవుతాం. మరి పార్టీపరమైన విభేదాలు ఏమున్నప్పటికీ మాలలందరూ ఐక్యతతో మేము పాల్గొవాలని ఒక నిర్ణయానికి వచ్చాం తెలుగుదేశం పార్టీ తరఫున. మరి ముఖ్యంగా మనందరం కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే మనం ఏ కార్యక్రమాలైనా పాల్గొని